హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మేము థియేటర్ సినిమాకి వెళ్తున్నాము. చెప్పు హాయ్. అండ్ రితిక కూడా రెడీ అయిపోయింది. ఆ పిల్ల అయినా టీవీ చూస్తూ ఉన్నది, ఇంకా రాలా. సో కింద వచ్చేసినాం. చెప్పు, ఇంకా ఒకసారి చెప్పు. ఎంత బాగా చెప్తాను. హర్షిత్ ఫోన్ దగ్గర కొంచెం చూపిస్తే చాలు. వాడు ఏం చెప్తున్నారో చూడండి. వాడు ఏం చెప్తున్నాడో చూడు. అచ్చు అచ్చు సో ఇలా ఫోన్ చూపిస్తే చాలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ విఆర్ మాల్ చెన్నై. అండ్ విఆర్ మాల్ మెనీ ప్లేసెస్లో ఉన్నది, ఏదేదో చోట్ల అంతా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో ఉండిందంటే విఆర్ హైదరాబాద్. అండ్ ఏం చెప్పే ఢిల్లీలో ఉండిందంటే విఆర్ ఢిల్లీ. ఆ మాదిరిగా ఒక ఊరు ఉంటుంది కదా, అది దాంట్లో విఆర్ ఆ ఊరు పేరు ఆ మాదిరిగా. సో చెన్నై కాబట్టి విఆర్ చెన్నై ఆ మాల్ నేమ్. అది కోయంబేడ్ దగ్గర ఉన్నది. అండ్ పార్కింగ్ లేన్ వేరే లెవెల్లో ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఈ విఆర్ మాల్కి ముందు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఉంటే ఇదేంది అని అనుకోవచ్చు. అయినా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది నేను చూపిస్తున్నాను కదా, ఈ వీడియో చూస్తే తెలవకుండా చాలామంది చూస్తారు కదా, ఓళ్ళకి చెప్తున్నాను. ఇది పార్కింగ్ లేన్ వచ్చి డౌన్ టు డౌన్ అని కింద పోతూ ఉంటుంది. సో పార్కింగ్ 1, పార్కింగ్ 2 అని సీరియస్గా పెద్ద పార్కింగ్ లేనేది, అంత పెద్దది. అమ్మ ఎన్ని మంది వస్తున్నారు ఆ మాల్కి. ఏం చెప్పేది, సినిమాలు కూడా పైనే ఉన్నది కదా, సో ఆ మాల్లోనే అది ఉన్నది అంతమంది. ఇప్పుడు మేము వచ్చిన టైం 9:30 అట్లా ఉండుంటుంది. సో ఆ టైంలోనే ఎన్ని కార్, ఎన్ని బస్సు కాదు, రియలీ సారీ, 2 వీలర్ బైక్ అందులో. ఓకే, ఎనీవే పార్కింగ్ దొరికింది. పార్క్ చేసేసి మేము వెళ్తున్నాము పైన, అదే మాల్కి వెళ్తాం, తిరిగి చూస్తాం జాలీగా అని. సో నా మదర్ ఇన్ లా, అత్త, పాప, మొగుడు, అబ్బాయి అందరూ వెళ్తున్నాం. సో అదే ఇప్పుడు ఇదే ఎంట్రీ అంటే కింద పార్కింగ్ నుంచి కూడా పైన పోవచ్చు కదా, సో దానికి ఉండే ఎంట్రీ. అండ్ ఇప్పుడు మనం హనుమాన్ మూవీకి వెళ్తున్నాం. ఓకే, సో ఆ మూవీ వచ్చి 3rd ఫ్లోర్ కావాలా. సో పీవీఆర్ సినిమాస్ మనం వెళ్ళాలి అంటే అక్కడే పోవాలి ఇప్పుడు. అండ్ 3rd ఫ్లోర్లో మొత్తం పిల్లకాయలు ఆడుకో ప్లేస్ అని ఏందేందో ఉన్నది, దాంట్లో పోయినామంటే ఇప్పుడు ఇక్కడ చెన్నైలో టీ నగర్ని చెప్తారు, రంగనాథన్ స్ట్రీట్ అని. ఇక్కడ దొరికే ఏం కావాలో అంతా దొరుకుతుంది, తక్కువగా కూడా తీసుకోవచ్చు. ఆ మాదిరిగా ఈ మాల్లో అన్నీ దొరుకుతుంది. అయినా ఇక్కడ ఏం చెప్పేది, ఖర్చు వచ్చి కొంచెం హెవీ ఎక్కువ వస్తుంది. టీ నగర్లో కొంచెం తక్కువగా తీసుకుంటాం అంతే, దానికి తేడా. ఓకే, ఏదో తెలుగు ఎట్లో వస్తున్నది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎనీవే దిస్ ఇస్ మాల్. లోపల వచ్చి ఇట్నే ఉంటుంది. ఐ థింక్ 3 ఫ్లోర్ కదా, అట్నే చూపిస్తే నాకే తిరుగుతున్నది మండ. సో లోపల పోయినప్పుడు పీటర్ ఇంగ్లాండ్ల నుంచి ఏమేమి కావాలో అన్ని రకాల షాప్స్ అండ్ పెద్ద బ్రాండ్స్ మొత్తం ఉన్నింది. ఇప్పుడు ఒక షర్ట్ తీసుకుంటాం అని ప్లాన్ చేసుకుంటాం కదా, ఆడికి వెళ్తే 2000 అని మనం వెళ్తున్నాం అనుకో, ఒక 4000 5000 అయిపోతుంది. ఆ మాదిరిగా ఫుల్ బ్రాండ్ అని చెప్పి ఆఫర్ టైంలో తీసుకుంటే బాగుంటుంది. అయినా ఈ టైంలో మనం పోయి అట్నే చూసుకొని రావచ్చు. అండ్
కమ్మల్ బ్యాగ్స్ అంతా ఉన్నింది, అదంతా చూసినాము. అండ్ లైఫ్ స్టైల్ అక్కడ బాగుండింది. సరే పోతామని చూస్తే మనం పోయిన టైం ఎప్పుడు 9:30 కదా. సో ప్లీజ్ సార్ ఇట్స్ క్లోజింగ్ టైం అనేసినారు. అండ్ మ్యాక్స్ ఉండింది పక్కన. అప్పుడు వెళ్ళినాము. నా మొగుడు హస్బెండ్ ఏం చేసినారంటే నేను పోయి ట్రాక్స్ చూస్తాను అని ఆ సైడ్ వెళ్ళినారు. అప్పుడు హర్షిత్ రితిక ఇద్దరు అది అర్థం ఉండింది కదా, దాంట్లో డాన్స్ వేసినారు. నేను కూడా చూసిన. అండ్ వీడు ఈ బ్యాగ్లో నీళ్ళు, మళ్ళీ పాలు, ఏందేందో ఉండింది, హెవీ లోడ్. అది నేను ఎత్తుకొని పోయినారు. ఏదో ఎత్తుకొని పో అని వదిలేసిన. సో దిస్ ఇస్ ఎంట్రీ, పీవీఆర్ సినిమాస్కి ఎంట్రీ ఇది. అండ్ ఈ థియేటర్లో ఓకే, పీవీఆర్ ఐ థింక్ మెనీ ప్లేసెస్లో ఉంటుంది, అయినా ఈ థియేటర్లోని కాదు, పీవీఆర్ అన్నిట్లో ఒక మంచి ఆఫర్ ఉంటుంది. అది ఏంద్రా అంటే ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే, దిస్ ఇస్ వీకెండ్స్ రైట్. సో ఈ టైంలో మనం ఇప్పుడు పాప్కార్న్ తీసుకుంటాం మనకు ఒక పెద్ద బకెట్, ఓకేనా. ఆ బకెట్ వచ్చి 500 రూపీస్. అది ఇదే ఆ బకెట్. సో 500 రూపీస్కి తీసుకుంటాం. హే హనుమాన్ మూవీ నేమ్. అండ్ ఫస్ట్ ఈ నేమ్ గురించి చెప్తాను. ఇప్పుడు సినిమా వేస్తారు, అందరికీ మనం కూడా చూపించాలి. సో ఖచ్చితంగా ఇది నేమ్ తీసుకోవాలని ఎంతో టైం వెయిట్ చేసిన. కరెక్ట్గా 1 అవర్ తర్వాతనే ఈ నేమ్ వచ్చింది, టైటిల్. అండ్ మూవీ అయిపోయింది. ఓకే, నేను అది 1:40 టైం, ఓకే, మేము బయట వచ్చిన అప్పుడు. సో అది ఆ పాప్కార్న్ చెప్పినాను కదా, రీఫిల్ చేసుకోవచ్చు 500 రూపీస్కి. మనం తీసుకొని ఎన్నిసారి అన్నా రీఫిల్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ అన్నారు. అయినా ఇప్పుడు తీసుకున్నాం. అది తిన్న తర్వాత అగైన్ ఇంకా ఒకటి తీసుకున్నాం అంతే. దానికి పైన తిన్న మాల లేదు అంతే. అండ్ దిస్ ఇస్ ఆఫర్ ఫర్ ఓన్లీ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, 3 రోజులే మాత్రం ఇది అవైలబుల్. ఇది ఏందది ఆఫర్, ఓకే. సో ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఎక్కడన్నా వెళ్తున్నారు ఈ మాదిరిగా ప్లాన్ చేసుకోనంటే ఈ ఆఫర్ అప్పుడు ఉంటుంది. అండ్ ఈ ఆఫర్ ఓకే యూస్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ లేన్ల నుంచి బయట వచ్చేదానికి ఎంతో సోపు అయిపోయింది. అండ్ అక్కడి నుంచి మన అపార్ట్మెంట్కే వచ్చేసినాం. సో దిస్ ఇస్ అవర్ అపార్ట్మెంట్. లోపలికి వెళ్తామని దారి వచ్చేసింది. ఎట్నో టైం అప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు 2:30 అట్లా ఉంటుంది కావాలా. సో పోయి ఫస్ట్ నిద్రపోవాలి, పడుకుంటేనే కొంచెం బాగుంటుందని మొత్తం నేనేం చేసినానంటే నిద్రపోయేదానికి ఏమేమి కావాలో అంతా అరేంజ్ చేసి పెట్టేసి నిద్రకి వచ్చిన. అండ్ దట్స్ ఇట్. మన వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్, సపోర్ట్ చేసుకోండి, బాయ్.